హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట, మా బ్యాచ్లో ఎవరిది ఫస్ట్ మ్యారేజ్ అవుతుంది అన్నట్టు. సో ఫైనల్గా డే అయితే వచ్చేసింది. సో ఈరోజు బ్రైట్ టు బి సెలబ్రేషన్స్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము. అందులో ఒక 4 మెంబర్స్ మిస్ అయ్యారనమాట. బట్ ఓకే, వాళ్ళతో పాటు మీరు కూడా వచ్చేయండి, చూసేద్దాం. ఇప్పుడే బస్ దిగి మార్తల్లిలో ఉన్న మినీ ఫ్లిక్స్కి అయితే వెళ్తున్నాము. మా పాప స్టార్టింగే 200 మీటర్స్ అని చెప్పి 1 కిలోమీటర్ నడిపించింది. సరే, ఇంకా గూగుల్ మ్యాప్ తప్ప మనకు వేరే గతి లేదన్నట్టు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత స్ట్రీట్ని మొత్తం ఒక చుట్టూ వేసి ఇచ్చిందనమాట. ఆ తర్వాత అర్థమైన విషయం ఏంటంటే మేము ఇంకో స్ట్రీట్కి వెళ్ళాల్సింది పక్క స్ట్రీట్కి వచ్చామని. పైకి ఎగురుకుంటే వెళ్ళాలి, మళ్ళీ బయటకు వచ్చినానండి. కిందికి పోయి పైకి వచ్చినట్టుంది. కిందికి అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. మనమంతా తమిళ్ మాట్లాడదాం. అక్కడ అది ఉంది కదండి, పార్కింగ్ లాగా బేస్మెంట్ అంతా దిబ్బుంది. బిల్డింగ్ కి పేరే లేదండి. ఇదే అన్నమాట మన మినీ ఫ్లిక్స్ సెలబ్రేషన్స్ ఏరియా. రీచ్ అయిన తర్వాత మర్చిపోయిన విషయం ఏంటంటే క్రోన్ తీసుకొని రాలేదని చెప్పి. సరే, ఆయన దగ్గర ఉంటాయి కదా అని చెప్పి అడిగితే 2 ఇచ్చాడు క్రోన్స్. ఇచ్చిన తర్వాత ఆ సెలక్షన్ కోసం నా మీద పెడతా ఉంది మా జాను. పక్కనే బ్రైడ్ ఉందిగా, నాకు పెడతా ఉంది హూ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ అని చెప్పి. మా వాళ్ళ థాట్స్ పీక్స్ అనమాట. నేనే నెక్స్ట్. అదే బాగుంది. ప్రతి గ్యాంగ్ లో ఇట్లా ఎవరు ఉంటారు అనమాట, అట్లా హైడ్ చేసుకునే వాళ్ళ ఫేస్ ని. సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వాలి కదా ఇప్పుడు స్పందన. రావద్దు ఇప్పుడే, వచ్చి చూసింది కూడా ఇంకేంది రావద్దు. చూపించినప్పుడు అట్లా ఫీల్ అయిపోవాలన్నమాట. సర్ప్రైజ్ లేదు వాళ్ళతో. ఎలా ఉంటది అమ్మ అంతా చూసిన తర్వాత సర్ప్రైజ్ ఓపెన్ చేసి అంతా చూపించి అయ్యి అట్లా సర్లే. ఇప్పుడు వినీత డాన్స్ వేస్తుంది. బావనే గుర్తొచ్చాడు అప్పుడే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ స్పందన. మ్యారేజ్ చేసుకున్నాక హ్యాపీ ఎలాగా ఉండదు అనుకో, అది వేరే విషయం. దాని గురించి మనం మాట్లాడుకోవద్దు. అది వీళ్ళది రై, మళ్ళీ ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు చెప్తున్నా. కేక్ మీద దండయాత్రనా? అంతా మీరే తినాకండి, నాకు ఉన్నాయండి కొంచెం. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ ఒక కేక్ పీస్ ఫ్రీ. ఆ కేక్ అయిపోతుంది, సర్దిగా అవుతుంది. మా వాళ్ళు ఇంకో సైడ్ కేక్ తినుకుంటూ హీరోయిన్స్ లా ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళే సెల్ఫ్ ట్యాక్స్ ఇచ్చుకుంటున్నారు. మీట్ మై ఫ్రెండ్ సాయి పల్లవి. ఎవరమ్మా? నిత్య మీననా? ఏ విధంగా? చూడండి అమ్మా, నిత్య మీనన్ అంట. సిగ్గుపడతా ఉంది. ఏ విధంగా అమ్మా నువ్వు నిత్య మీనన్? ఎవ్వరు వైరల్ అయిపోయిన ప్రాబ్లం మా నిత్య మీనన్ అవుతుంది. మా వాళ్ళు ఇంకా డాన్స్ స్టార్ట్ చేశారు. ఎక్కడికి పోయినా డాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇలాకి మధ్యలో నన్ను కూడా లాగారు. నాకైతే డాన్స్ రాదు, కానీ తప్పదు కదా, అలా ఊపేసి వెళ్ళిపోయాను పక్కకి. బ్రైట్ టు బి అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇంకేమైనా తిందామని చెప్పేసి వెళ్తున్నాము. యాక్చువల్గా బ్రైడ్ అనేది ఊరికి వెళ్ళాలన్నమాట. సో తన్ని బస్ ఎక్కిచ్చేసి ఇంకా మేము అలా వెళ్ళాము. అర్రే ఆకలి అవుతుందిరా అంటే మా వాళ్ళు షాపింగ్ అని చెప్పి చెప్పుల షాప్లోకి వెళ్ళారు. అమ్మాయిల పిచ్చి. ఎన్ని చెప్పులు ఉన్నా ఇంకా చెప్పులు కావాల్సిందే. బాగున్నాయిలే. బార్గెనింగ్ స్కిల్స్ 100 550 అంటనా? ಏನು 1 ಮಂತ್ ಬರಲ್ಲ ಅವರು ಯೂಸ್ ಮಾಡಕ್ಕೆ ದಿನ ಆಮೇಲೆ ಕೊಡೆನ್ನ ಆಗುತ್ತೆ. Finally reached.
ఫుల్గా అలసిపోయినాం. ఆకలి మాత్రం దంచేస్తా ఉంది. టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు. సో ఇప్పుడు వెళ్ళి కుమ్మేయాలన్నమాట. ఇన్స్టాంట్ బిర్యానీ వచ్చేది తెలుసా, హాట్ వాటర్ వేసుకొని బిర్యానీ అలాగే ఉంటుంది అది నీకు ఒకటి పెడదాంలే అంతే. ఆమె ఫేస్ చూడు, నిత్య మీనన్ ఫేస్ మారిపోయింది. తమ్మమ్మ కొంచెం కొట్టుకోండి సావండి ఎడనబడి. ఏమి జొమాటోలో ఆర్డర్ పెడతావు? ఒకే ఒక జీవితంలో వృత్తంగా కూర్చొని మేఘన ఫుడ్స్ బిర్యానీ ఆర్డర్ పెడదాం. వాళ్ళని బడిగా తెచ్చుకుంటామా? నువ్వు కూడా ఆర్డర్ పెడతావు జొమాటోలోనే, వేరే రెస్టారెంట్లోకి వచ్చి. ఏంది ఇది ఫైనల్గా వచ్చేసింది, కానీ ఏందో పేరు తెలియదు. అపోలో ఫిషా? అపోలోలో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? అది తిన్న వెంటనే అపోలోలో జాయిన్ అవ్వాలి. అపోలోలో జాయిన్ అవుతుంది. మెడిసిన్స్ అపోలోలో తీసుకోవాలా మళ్ళీ? ఇన్నారనుకో అపోలో వల్ల మన ఇద్దరు కేసు వస్తుంది. మా వాళ్ళు ఇంకా నాకడంలోనే ఉన్నారు బాగాలేదని చెప్పి. ఫిష్ ఏం ఫిష్? అపోలో ఫిష్. నీది అయిపోయింది నాకడం? నాదైతే అయిపోయిందబ్బా. ఆమె వెజిటేరియన్ అనమాట. సాటర్డే పూరా పూరా సరికి తినేసరికి తింటాను. తింటావా? నాకు డౌట్ నువ్వు తింటావంటే. ఇది నా తీసుకో, తీసుకుంటాను నేను ఇయ్యను పోయే. చూడండి గైస్, బిర్యానీ కోసం కొట్లాడుతున్నారు గైస్. నీకైతే కళ్ళు కావాలంటే కడుపొద్దంటాం. చూడండి బిర్యానీ వేస్ట్ చేస్తున్నావా? బిర్యానీ తినేసి ఇంకా అలా డెత్ బై చాక్లెట్ తినాలన్న క్రేవింగ్స్ వస్తూ ఉన్నాయి. సో క్రీమ్ స్టోన్కి అయితే ఎంటర్ అయిపోయాం. నట్స్ అవే అనుకుంటా. అంతా అయిపోయిందిగా, ఇంకా రూమ్కి వెళ్దాం అనే టైంలో జాను మా అక్కోళ్ళ ఇంటికి వెళ్దాందా అని చెప్పి మమ్మల్ని అందరినీ పట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడే తినేసి వచ్చాం కానీ ఓపిక మాత్రం చచ్చిపోయింది, అస్సలకి లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మేత మేయడం స్టార్ట్ చేసాము. అలా తిన్నామో లేదో మళ్ళీ కాసేపటికి బర్గర్ చేసుకుందాం అనింది. ఇంకా మనం తినడంలో ఫస్ట్ ఉంటామన్నమాట. సో సరే పదా అని చెప్పి చలో అని చెప్పి వంట రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ మీరు బర్గర్ చేసుకోవాలంటే చేయాల్సిన పని స్టవ్ చేసుకోవడం. చెప్పింది రే ప్రిపేరింగ్ బర్గరా వినిత? వచ్చా నీకు? ఇదేనా? తర్వాత కడాయి పెట్టుకోండి, ఆయిల్ వడగట్టుకోండి, లేకుంటే దీనిలాగా ఉంటుంది. అది ఆల్రెడీ యూస్డ్ ఆయిల్. ఇలా గంటతో అనుకుంటే వేడి నూనె వేడైంది లేదా తెలుస్తుంది. లేదంటే వాటర్ వేసి చూడండి, చిట్పట్ట అంటే వేడగా నూనె కాగినట్టు. బటర్, చీజ్, ఆయిల్లో చేయి పెట్టండి ఒకసారి తెలుస్తుంది. ఏది నువ్వు పెట్టవా తెలుస్తుంది. ఆయిల్ ఏమన్నా చెయ్యి పెట్టు. తెలియలేదు ఫ్రెండ్స్, వాళ్ళు వేస్తారు ఫ్రెండ్స్. నీకు కూడా తెలియలేదు కదా ఫ్రెండ్. బాబాకి వంట రాదైనప్పుడు ఎందుకు చేస్తా ఉంది? వంట రాదు కదా నీకు? చేస్తా ఉంది ఏంటి, చేస్తున్నాను. ఏం చేస్తా ఉన్నావు చూడు. దాన్ని ఈజీగా చేతితో చెప్పచ్చు. నువ్వేం చేస్తా ఉన్నావు? ఆనియన్ ఎత్తుకురాకు, ఇంకా వాళ్ళని కొద్ది రోజుల్లో వేసి బాగుంటాయి. నాకేం లేదా? ఏం తింటావు? నాకు రెడీ బర్గర్ ఒక పీస్. ఇది అయిపోతానే టీ తాగడానికి మళ్ళీ. ఫైనల్గా డేని మా కబుర్లతో ఫినిష్ చేసేసాం. దయ్యం ఉన్నట్టు బూస్. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చుగా, అలాగే సబ్స్క్రైబ్ కూడా ప్లీజ్. ఓకే గైస్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.